అయ్యా అది ఏ దోషమైనను తండ్రి క్షమించమని ఈ నూతన సంవత్సరంలో నీ పాదాల సన్నిధిలో బ్రతిలాడుతున్నాం. ప్రభు దయ చూపండి దేవ, ప్రతి బిడ్డతో మాట్లాడండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డ తన యొక్క హృదయములో, తన కుటుంబంలో, తన యొక్క ప్రభు దేవా సంఘములో, తండ్రి బంధువులలో దేవ ఎక్కడ నీకు విరోధముగా ప్రభు మాట్లాడి ఉన్నారు అయ్యా తండ్రి క్షమించి కనికరించండి, క్షమించి కనికరించండి. ప్రభువా నీ శరీరాన్ని భుజించుటకు యోగ్యత అయా నాయన అర్హత మనం అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వాడు తాను చేయి పరీక్షించి చూసుకోవాలని బైబిల్ అంటుందయ్యా. ప్రభువా మా జీవితంలో మేము చేసిన పాపములు, దోషములు, అవిధేయతలు దేవా నీకు విరోధంగా ఎక్కడ ఆలోచించామో ప్రభా, నీ సొమ్ముని మేము ఎక్కడ అపహరించామో ప్రభా, దేవా నీ సమయాన్ని మేము ఎక్కడ దొంగిలించామో ప్రభా, నేను ఎక్కడ ప్రభు నీ సన్నిధికి మేము దూరం అయిపోయామో అయ్యా మమ్మల్ని క్షమించండి, కనికరించండి, కనికరించండి ప్రభువా, క్షమించండి దేవా. ఇది శరీరాన్ని యోగ్యతను, భాగ్యమును, ధన్యతను మాకు అందరికీ దయచేయండి. బిడ్డలో తండ్రి ప్రేమతో ఇచ్చిన కానుకలను పరిశుద్ధుడా మీరు దీవించండి దేవా, ఆశీర్వదించండి అయ్యా. మీ శరీరాన్ని మేము భుజించే ముందు, మీ రక్తాన్ని మేము ప్రాణం చేసే ముందు నిత్య జీవాన్ని ప్రభు మేము పొందుకుంటున్నాం కాబట్టి తండ్రి నాయన త్యాగం చేసిన దేవుడా ప్రభువా, మేము ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేమయ్యా. అంత గొప్ప త్యాగాన్ని మా పట్ల చేసిన దేవుడు అయ్యా, దయించండి తండ్రి. ప్రభా మేము ఇస్తున్న ఈ కానుక ఏ పాటిది ప్రభా తండ్రి, ఆ కానుకలు ఇంకా ప్రభా తండ్రి నాయన మీకు ఇష్టపూర్వకమైన కానుకలు మేము ఇచ్చి ప్రభా, హేబేలు వలె మంచి అర్పణలు మేము ఇచ్చి ప్రభా తండ్రి దీవించబడే భాగ్యం ధన్యత మాకందరికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి బలారాధన చేసుకోండి, ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా వాక్యం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. దేవుని ప్రియులారా, మనం ఇది చాలా శ్రేష్టమైన, పరిశుద్ధమైన, దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనం ఎన్నటికి దూరం కావడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభు శరీరాన్ని తప్పకుండా మనం భుజించాలి. ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనం త్రాగాలి. ఎందుకు ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడంటే నీ కొరకే కదా, నిన్ను రక్షించడానికి కదా. ఎందుకు తన రక్తాన్ని దారుగా చిందించాడంటే ఆయన శరీరాన్ని నువ్వు తిని ఆయన రక్తమును ప్రియులారా మనం పానం చేసి ఆయనలో భాగస్వాములు కావాలనే ఆ రాత్రి ప్రభు ఆయన రొట్టె ఎత్తుకొని ఆయన ప్రియులారా విరిచి ఇది మీ కొరకైనా నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాడు. కానీ ప్రియులారా దయచేసి గమనించుదాం. మరి ప్రభు యొక్క సన్నిధిలో మనము ఆయన రక్తమును పానం చేసి ముందుగా దేవుని బిడ్డలారా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన పాపములు, దోషములని మన అవిధేయతలు ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పిల్లరా మన సిద్ధపాటు కలిగి ఉందాం. క్షమించే, వికరించే, వీటిలో ఆలకించు ప్రభువా. అయ్యా అయ్యా, ఇది మొదలుకొని నేను ఈ సంవత్సరం అంతా ప్రభువా ప్రతి బల్లరాతంలో నేను బిడ్డలు నిలబెట్టుకుని ఏ ఆటంకములు ఎదురు కాకుండా ఏ అపాయంలో జరగకుండా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా యోగ్యత అర్హత బిడ్డలకు దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు వందనాలు ప్రభు. స్తోత్రం దేవా, ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా ఈ 2వ ఆదివారమున ఈ గ్రామంలో జరుగుతున్న ఈ బల్లారాధనలో నా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఈ యొక్క ప్రభా తండ్రి నాయన ప్రభా ఆహారమును తండ్రి నాయన మీ యొక్క రొట్టెను పరిశుద్ధుడా తండ్రి ఇదిగో ప్రభా మీ శరీరముగా మార్చుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా ఈ ద్రాక్షరసమును తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన రక్తముగా మార్చుకొని ప్రాధేయపడుతున్నాం ప్రభు. అన్ని విషయాల్లో మీరు మాకు తోడుండమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు శరీరము ప్రియులారా మరియు
క్రీస్తు రక్తం మీ వద్దకి తీసుకొస్తుండగా దయచేసి పాపమనే బురదలో పొరులుచున్న నన్ను, లోకమనే ఆశలలో మునిగియున్న నన్ను, పాపమనే బురదలో పొరులుచున్న నన్ను, లోకమనే ఆశలలో మునిగియున్న నన్ను, ప్రాణము పెట్టావు రక్తము కార్చావు, ప్రాణము పెట్టావు రక్తము కార్చావు, కన్నవారైనా నాకున్నవారైనా, కన్నవారైనా నాకున్నవారైనా, ప్రాణము పెట్టారా రక్తము కార్చారా. పరిశుద్ధుడైన ప్రభు, ప్రేమ కలిగిన తండ్రి, తండ్రి మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు దేవా. స్తోత్రములయ్యా. ప్రభు, మా కొరకై బలియాగమైన దేవదేవుడా, మా కొరకై మీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చబడి ఉన్నది దేవా. తండ్రి, గాయపరచబడిన ఆ శరీరంలో ఒక ముక్క తండ్రి మీ బిడ్డలంగా ఈ లోకంలో నిత్య రాజ్యాన్ని, నిత్య జీవం పొందుకోవాలన్న ఆశతో ప్రభు మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తండ్రి, మీ శరీరాన్ని మేము పూజించబోతుండగా పరిశుద్ధుల మా దోషములు పాపముల విధేయతలు క్షమించి ప్రభువా మమ్మల్ని క్షమించి తండ్రి ఆత్మీయ భుజిస్తున్నారు, మీరు పరిశుద్ధ ఆత్మీయంగా బలపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ పూజించుదాం. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికి ఆశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికి ఆశ్రయమిచ్చును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని. ప్రభువా, ఈ ద్రాక్షరసమును ప్రభు మీ పరిశుద్ధమైన రక్తముగా మార్చుమని దేవానైనా మేమందరము తాగబోతుండగా మా పాప దోషముల విధేయతలు క్షమించి తగిన శక్తిని, నూతన బలమును, నూతన హృదయమును, నూతన ఆరోగ్యమును ప్రభు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పందివోలే పొరిలిన నన్ను, కుక్కవోలే తిరిగిన నన్ను, పందివోలే పొరిలిన నన్ను, కుక్కవోలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికి ఆశ్రయమిచ్చును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. దేవా, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభువా. అవునయ్యా. దేవా, మీరు సిలువలో
కార్చిన పరిశుద్ధమైనటువంటి రక్తము ప్రతి పాపము నుండి మనుషులు పవిత్రంగా చేస్తే కనుక అవునయ్యా నీ రక్తమును పానము చేస్తున్న బిడ్డలకు మంచి ఆయుష్ను ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయండి దేవా. ఇదిగో ఈ ద్రాక్ష రసమును మీ రక్తముగా మార్చున్నారు. మార్చండి పరిశుద్ధుడా, మీ రక్తమును మేము పానము చేయబోతున్నాము. అవునయ్యా మరోసారి మమ్మల్ని క్షమించి కనికరించి మా కనికరించండి. మీద జాలి దయ ఆత్మీయతలో బలపడటానికి ప్రభా నాయన నాయన ఆత్మలో బలపట్టకు, ఆత్మీయ వాక్యానుసారంగా బలపట్టకు, సంఘ పరిచర్య చేయుటకు తండ్రి నీ అందరి బలమైన సాధనములుగా ప్రభు మీ కొరకు వాడబట్టకు అవునయ్యా ప్రభా మమ్మల్ని బలపరచండి, ప్రతి బలహీనతలు కొట్టివేయండి ప్రభా నాయన. ఈ నెల దినాలు మీ దయలో మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించమని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం పాలన చేద్దాం.